కాలమాన స్థితిగతులు కాలమాన స్థితిగతులు, దేశకాలమాన పాత్రలు అంటారు. బాగుంది. మీరు అప్పుడప్పుడు మీరు చాలా ప్రతి దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఎక్కిన మీరు మాట్లాడింది భీమవరం మిరపకాయలు, భీమవరం మెరుపు తీగలు, ఆ మాటలన్నీ చాలా బ్యాలెన్స్ తో మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ అగ్గి రాజేసి అసలు వైల్డ్ ఫైర్ దావానం లాగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంశంలో రాజీ పడని లక్షణం ఉంటది కదండి. అలా నా జీవితంలో నేను భారతీయత, జాతీయత అన్న అంశాల మీద రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే నా పునాదులు అవి. మరి నేను నా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన సందర్భాలు కానీ, ఇంట్లో నేర్పిన విలువలు కానీ, భారతీయత, జాతీయత, మన సనాతన ధర్మం, ఈ విషయాల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట. రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం ని పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విషయంలో ఎన్ని రాళ్ళు నా మీద పడినా తీసుకుంటాను. కానీ మీకు ఎందుకు అనిపించింది అలాగ అసలు? అంటే వాట్ ఇన్స్టిగేటెడ్ యూ, మిమ్మల్ని ప్రేరేపించినది ఏంటి? ఒకటి ప్రేరేపించింది ఏంటంటే, ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క అంశం ఇస్తారు కదండి. నాకు ఇచ్చిన అంశం అది. ఆ అంశంలో నాకు తెలిసిన విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు వరకు ఏమైందంటే, మనకు నచ్చిన వ్యక్తి ఏం చేసినా కరెక్ట్, కింగ్ ఇస్ ఆల్వేస్ రైట్ అంటారు కదా అన్న ఆ ధోరణి మారాలి. ఈ కనీసం మన ధర్మం విషయంలో అయినా మారాలి, సనాతన ధర్మం అన్న ఉద్దేశంతో కొంచెం అంటే నిక్కచ్చిగా మాట్లాడడం జరిగిందండి. బాగా అది దుమారం లేపింది బాగా. అంటే పరిశోధన లేకుండా మాత్రం చేయలేదండి. మామూలుగా మీరు అన్న సందర్భాలు వినోదభరితంగా మాట్లాడినప్పుడు మందర స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ఈ వివాదాలు అనుకున్న అలా అంశాలు మాట్లాడినప్పుడు హెచ్చు స్వరంలో మాట్లాడచ్చు. కానీ సమతుల్యత కోల్పోవడం గాని, పదాల గురించి ఎత్తుక్కోవడం గాని, నోరు జారడం గాని మాత్రం ఉందండి. కానీ మీరు ఎవరి మీద కోపం వచ్చి మాట్లాడారా, లేకపోతే మీ అంతటి మీరు సహజ సిద్ధంగా మాట్లాడింది? కోపం వచ్చి మాట్లాడింది. వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదండి. కంటెంట్ మీద కోపం తప్పితే వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. కరెక్ట్ కరెక్ట్. కానీ ఒక విషయాన్ని తీవ్ర స్థాయిలో చెప్పకపోవడం కూడా మన ధర్మానికి మనం చేసిన లోపమే ఉంది. కేవలం ఏదో మనం ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తి పరంగా మనకన్నా మన పరిశ్రమలో మనం వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని చెప్పి తగ్గించడం అనేది ధర్మానికి లోపం చేసినట్టే, ధర్మానికి ద్రోహం చేసినట్టే. అదే కరెక్ట్ కరెక్ట్. ఎట్లా ఇప్పుడు స్పిరిట్ అవి రాస్తున్నారు కదా, పెద్ద మీ అనుభవాలు ఏంటి? పెద్ద అనుభవాలు ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ని అనుభవిస్తున్నానండి. అంటే ఎలా అయితే వేటూరి గారు అదే ఒకే సమయంలో అటు అడవి రాముడును ఇటు శంకరాభరణం రెండు రాశారు చూడండి. అవును, అలాంటి కెరీర్ ఇష్టం నాకు కదా. మరి ఎవరైనా అసలు డిజైరబుల్, అది అభిలషణీయమైన అంటామే. అవునండి. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ 2025లో నేను అనుభవిస్తాను. దాన్ని 2026లో ప్రేక్షకులు చవి చూస్తారు. ఓకే, ఇప్పుడు ఏది శంకరాభరణం? పెద్ద నాకు స్పిరిట్ శంకరాభరణం, పెద్ద అడవి రాముడు. ఓకే ఓకే. ఎలా ఉంది ఇద్దరితో? చెన్నైలో స్టోరీ, గీతాంజలి చెన్నైలో స్టోరీ కాదు. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు అసలు సీన్స్ లో ఎమోషన్స్ తో ఆడుకోవడం అలవాటు అతనికి. దానివల్ల సీన్ లో మాస్ అప్పీల్ ఉన్నా లిరిక్ లో కొంత క్లాస్ అప్పీల్ ఉండాలన్నమాట, అప్పుడే మ్యాచ్ అవుతుంది. ఆయన టేస్ట్ అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఆయన టేస్టే అది. ఆయన టేస్ట్ మంచి టేస్ట్ కదా. ఎందుకంటే పొయట్రీ చాలా ప్యూర్ గా ఉంటేనే నా ఎమోషన్ లో ఆనెస్టీ తెలుస్తుంది అనేది ఆయన నమ్మకం. ఆ సెంటెన్స్ ఆయన బయట చెప్పకపోవచ్చు కానీ ఆయన్ని
ఆయనతో ఉన్న సాన్నిధ్యంతో నాకు అర్థమైంది అదనమాట. అందుకే ఎక్కువ ప్యూర్ పోయిటరీ కోరుకుంటాడు సందీప్ వంగ గారు. మాస్ అప్పీల్ తేవడం అతను చూసుకుంటాడు. బట్ లిరికల్ గా మాత్రం సాఫ్ట్ టచ్, ఫ్లేవర్, లిటరీ ఫ్లేవర్ సాఫ్ట్ ఉండదు, ఇంటెన్సిటీ ఉంటది, పోయిటరీ ప్యూర్ గా ఉండదు. అదే లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. గుడ్. బుచ్చిబాబు సన్న ఎట్లా ఉంది? బుచ్చిబాబు సన్న గుడిసెలో ఉట్టి మీద కూడు దింపుకునే వాడికి నా పాట రీచ్ అయిపోవాలంటే ఓన్లీ సింగిల్ పాయింట్ ఫార్ములా అంతే కదా. ఆ పాటలో ఫిలాసఫీ ఉండాలి కానీ ఆడికి రీచ్ అవ్వాలి. అర్థమైంది. ఇంకంటే అంత మాస్ గా చెప్పాలన్నమాట విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.